పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన అందరికీ నమస్కారం. Children, good morning. Say good morning, ma'am. Very good. Good morning, children. గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక మంచి అలవాటు. అక్కడి నుంచి మీరందరూ కూడా నా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు, నాకు వినిపిస్తుంది. మంచి అలవాట్లు ఎప్పుడైనా చిన్నతనం నుంచే ప్రారంభించాలి. చిన్నప్పటి నుంచి నేర్చుకునే మంచి అలవాట్లు ఆచరిస్తూ ఉంటే పెద్దయ్యాక అది మన బిహేవియర్లో భాగమైపోతుంది. ఇప్పటి వరకు మనం అంగన్వాడీ కేంద్రంలో బోలెడని మంచి అలవాట్లు నేర్చుకున్నాం కదూ. టీసాట్ ప్రోగ్రాం ద్వారా బోలెడని మంచి అలవాట్లు తెలుసుకున్నారు, విన్నారు, చూశారు, ఆచరిస్తున్నారు కూడా. అందులోని భాగమే రుమాలు ఉపయోగించడం, చెత్తబుట్టను ఉపయోగించడం, ఎక్కడి వస్తువులు వాడిన తర్వాత తీసి తిరిగి అక్కడే ఉంచడం, థ్యాంక్ యూ చెప్పడం, ఇవన్నీ అన్నమాట. తన వంతు వచ్చే వరకు వేచి చూడడం, ఇలాంటి అలవాట్లన్నీ కూడా మీరు నేర్చుకుంటున్నారు. వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, కమాన్ చిల్డ్రన్, ఇట్స్ టైమ్ నౌ. దేనికి? ఫర్ ప్రేయర్. మనందరం కూడా ప్రార్థన చేసేద్దాం. సునీల్, లలిత, రజని, లేవండి. స్టాండ్ అప్ ఫర్ ప్రేయర్. నౌ యు జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఇక్కడి నుంచి నేను మీకు వీడియో ప్లే చేస్తుంటాను. మీరు అక్కడి నుంచి చక్కగా ప్రార్థనని ఇంగ్లీష్లో మరియు హిందీలో చెప్పేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ గాడ్. Thank you God for the world we see. Thank you God for the hands you gave. Thank you God for the food we eat. Thank you God for everything. Thank you God for everything. Thank you God for everything. మరిప్పుడు హిందీ ప్రార్థన కూడా చేసేసుకుందాం. सब लोगों का सहारा है, भगवान सबसे प्यारा है. सब लोगों का सहारा है, भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना. పిల్లలు, ప్రార్థన అయిపోయింది కదా, మీ ప్లేసెస్లో కూర్చోవాలి. ఓకేనా? సెటిల్ డౌన్ సూన్. ఎందుకంటే తర్వాత వచ్చే కార్యక్రమాలన్నీ కూడా మనం చేయాలి, చూడాలి, పాల్గొనాలి కదా. గుడ్. సిట్ డౌన్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం కాన్వర్జేషన్, సంభాషణ. పిల్లలు, ఈ డిసెంబర్ నెలలో మనం చెప్పుకుంటున్నటువంటి కాన్వర్జేషన్ అంశం ఏంటో తెలుసా? సంభాషణ అంశం. ఎస్, మోహన్ చెప్పేస్తున్నాడు. గాలి, నీరు అన్నాడు. అదిగో కవిత కూడా చెప్పింది, పరిసరాలు. వెరీ గుడ్. మనం చెప్పుకుంటున్న అంశము గాలి, నీరు, పరిసరాలు. రకరకాల బొమ్మలు చూస్తూ, విషయాలు తెలుసుకుంటూ, ఏమేం చేసుకోవాలంటే గాలి మరలు అలాంటివన్నీ కూడా చేసుకుంటూ, ఫ్యాన్ లాంటివి, హ్యాండ్ ఫ్యాన్, పేపర్ ఫ్యాన్ చేసుకుంటూ ఈ గాలి, నీరు, పరిసరాలు అన్న అంశాలని నేర్చుకున్నాం. మరొక్కసారి మీకు ఇప్పుడు చిత్రపటాలు చూపిస్తూ మీరు నేర్చుకున్న అంశాలని ఎంతవరకు నేర్చుకున్నారో నేను తెలుసుకుంటాను. ఇక్కడి నుంచి నేను మీకు చిత్రాలు చూపిస్తూ ఉంటాను, మీరు నాకు సమాధానాలు చెప్పాలి. కొన్ని విషయాలు తెలియనివన్నీ ఏమన్నా ఉంటే నేను ఇక్కడి నుంచి చెబుతూ ఉంటాను. ఓకేనా? అయితే అంగన్వాడీ టీచర్ల గమనిక ఏంటి అంటే, ఈ చిత్రాలన్నీ కూడా మనకి డిపార్ట్మెంట్ వారు సరఫరా చేసినటువంటి పిక్చర్ బుక్స్లోనివే. చూడండి,
మనం ఇప్పుడు గాలి, నీరు, పరిసరాలు అనే అంశాన్ని నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మీకు మొదటి చిత్రం చూపిస్తాను, అదేంటో చెప్పాలి. చూసేయండి. ఈ చిత్రంలో మీకు సోర్సెస్ ఆఫ్ వాటర్ని చూపిస్తున్నాను, అంటే నీటి వనరులు. పిల్లలు, మనకి నీరు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకున్నాము? నల్లాల్లోంచి, బావిలోంచి. మరి నల్లాలోకి, బావిలోకి ఎక్కడి నుంచి వస్తాయి? చెరువుల్లోంచి, నదుల్లోంచి. మరి చెరువుల్లోకి, నదుల్లోకి ఎక్కడి నుంచి వస్తాయి? కరెక్ట్, వర్షాలు పడినప్పుడు. అంటే అన్నిటికీ ఆధారం నీటికి, అన్ని వనరుల్లోకి ముఖ్యమైన ఆధారం వర్షం, వాన. ఓకే, ఆ తరువాతనే ఈ నీళ్ళన్నీ నిండి నదుల్లోకి వచ్చేసి చేరిపోయి చక్కగా మనందరికీ అందుబాటులోకి వస్తాయి. ఊర్లలో కాలువలు చూసారా? మన పొలం ఉంది కదా, కాలువ పక్కన పొలం. ఆ పొలంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? కాలువలోంచి వస్తాయి కదా. వీటన్నిటి కూడా నీరు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే వర్షం నుంచి. గుడ్. నెక్స్ట్ చిత్రం చూద్దాం. మరిన్ని వనరులు ఉన్నాయి చూడండి పిల్లలు. మనం పోదాం రండి పోదాం, నీళ్ళకు పోదాం రండి. బావి నుండి బకెటెడు, బోరు నుండి బిందెడు. పాడుకున్నామా? అదేరా ఇక్కడంతా కనిపించేటువంటి చిత్రము. ఇదేంటి? బావి, వెల్. ఇదేంటి? బోరు, బోరు పంపు, బోరు బావి, దాన్నే బోర్వెల్ అంటాం. ఇది హ్యాండ్ పంప్ అన్నమాట, చేతితో కొడుతూ ఉంటే నీళ్ళు వస్తాయి. అదిగో అర్జున్ అంటున్నాడు, మా ఇంటి దగ్గర ఉంది టీచర్ అని. ఇంకెవరో చెప్తున్నారు వాళ్ళ ఇంటి దగ్గర బావి ఉందని. మరి ఇదేంటో తెలుసా పిల్లలు? మీరు దీన్ని ఎప్పుడైనా చూసారా? ఇది రిజర్వాయర్. నది దగ్గర నీళ్ళన్నిటిని నిల్వ చేసి ఇస్తారన్నమాట. నీళ్ళని అవసరం ఉన్నప్పుడు విడుదల చేస్తుంటారు. దాన్నే రిజర్వాయర్ అంటాము. మనం అటు ఊరికి వెళ్తూ ఉంటే ఇక్కడ చెరువులు కనిపిస్తూ ఉంటాయి కదా, అదే ఇక్కడ గ్రామాలకి సోర్స్ ఆఫ్ వాటర్ ఏంటి? పక్కనే ఉన్నటువంటి చెరువులు. మా ఊరికి వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన అంత పెద్ద చెరువు ఉంటుంది పిల్లలు. మరి మీ ఊరి దగ్గర ఉందా? ఉంది కదా. మరి ఇవన్నీ కూడా నీటి వనరులే. వీటిలోంచే మనం తాగడానికి నీరు వస్తుంది, వంట చేసుకోవడానికి వస్తుంది, పొలాలకు వస్తాయి, పశువులు తాగడానికి ఉంటాయి. ఈ రకంగా మనకు ఉపయోగపడే నీళ్ళకి వనరులు. చూసారా? మరి నీటి వాడకం ఏ రకంగా చేస్తాం? నీటిని ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకున్నాం. నదులు, రిజర్వాయర్లు, బావులు, బోర్వెళ్ళు, కాలువలు, వీటన్నిటికీ వర్షం ఆధారం. వాటి నుంచి వచ్చే నీరుని దేనికి వాడతాం పిల్లలు? మనం లేచిన దగ్గర నుంచి కూడా మనకి నీటి అవసరమే ఉంటుంది. నీటితోటే పని జరుగుతుంది. నల్ల రాకపోయినా, నీళ్ళు రాకపోయినా పని పక్కన పడుతుంది. బ్రషింగ్ చేయాలన్నా, మోషన్కి వెళ్ళాలన్నా, స్నానం చేయాలన్నా మనకి నీరు అవసరం. ఇడిచిన బట్టలు ఉతకడానికి, వంట చేయడానికి కూడా అవసరం. వంట చేసిన తర్వాత గిన్నెలు కడగడానికి, ఇల్లు తుడుచుకోవడానికి, తాగడానికి, అన్నిటికీ కూడా మనకి నీరు అవసరం. మరి ఇంకా కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నీటి వాడకం. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ బాబు? పిల్లలు చెప్పండి. ఈ బాబు ఏం చేస్తున్నాడు? ఈత కొడుతున్నాడు. మన అన్న వాళ్ళు, బాబాయిలు, నాన్న వాళ్ళు చెరువుల్లో ఈతలు కొడతారు కదా. మరి ఈత కొట్టాలంటే నీళ్ళు ఉండాలి కదా. ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది? కరెక్ట్, మనం తిన్న తర్వాత, వంట చేసిన తర్వాత ఉన్న గిన్నెలన్నిటినీ శుభ్రం చేస్తుంది. మరి నీళ్ళు లేకుండా శుభ్రం చేయొస్తుందా? నో, నీళ్ళతోటే శుభ్రం చేయాలి. మరి ఇల్లు కడగాలన్నా, తుడవాలన్నా, కింద ఏదైనా పడ్డప్పుడు తుడవాలంటే ఏం కావాలి? ఉట్టి బట్టతో తుడిచేస్తే సరిపోద్దా? నో, మరకలు అలాగే మిగులుతాయి. కాబట్టి నీరుతోటి తుడవాలి. ఇక్కడ ఇంతసేపు మనము ఇంట్లో నీటి వాడకాన్ని చూసాం. ఇదంతా కూడా పొలాలల్లో నీరు ఏ విధంగా వాడతామో చూసేద్దాం. పొలాలల్లో, బయట గమనించారా పిల్లలు? ఇక్కడ మన పరిసరాల్లో
నీటి అవసరం. పరిసరాలంటే చుట్టూ పక్కల అనుకున్నాం కదా! ఇది గుర్తించారా? పొలాలు. పొలం దగ్గరికెళ్తే ఇక్కడ మోటార్ ఉంటది కదా! మోటార్‌లోంచి నీళ్ళొస్తాయి. ఆ నీళ్ళు దేనికి పెడతాం? పొలాలకి పెడతాం. పొలంలో నీళ్ళొస్తే పంటలు బాగా పండుతాయి. ఇంట్లో మొక్కలకి నీళ్లు పెడతాం. మరి చిన్న మొక్క ఏదైనా పోయి నాటామనుకోండి, మొక్కలు నాటాలి అనుకున్నప్పుడు అవి బ్రతకాలంటే నీళ్ళు. అలాగే ఊర్లో మొక్కలు నాటారనుకోండి గవర్నమెంట్, వాళ్ళు కూడా నీళ్ళు తెప్పించి పోస్తూ ఉంటారు. మొక్కలకి అవసరం, పొలాలకి అవసరం. ఇదంతా ఏంటి? ఇదంతా ఈ నీరు ద్వారా కరెంటు తయారు చేస్తున్నారు. మన ఇళ్ళల్లో కరెంట్ ఉంటది కదా! స్విచ్ చేస్తే ఫ్యాన్ వస్తది, రైస్ కుక్కర్ వస్తది, టీవీ వస్తది, ఫ్రిడ్జ్ నడుస్తది. అవన్నీ కూడా కరెంటుతో కదా! కొంత కరెంటుని నీటి వినియోగం ద్వారా చేస్తారు, నీటిని ఉపయోగించి. మరికొన్ని పరిశ్రమలు నడవాలంటే కూడా మనకి నీరు అవసరం. సో నీటి అవసరం ఏంటేంటి చెప్పండి? పొలాలకు, చెట్లకు, కరెంటు తయారీకి, ఇండస్ట్రీస్‌కి. మరి నీరుని ఎలా సురక్షితంగా పెట్టుకోవాలి చూద్దాం. ఎందుకనంటే సురక్షితమైన మంచినీరు తాగితేనే మనకి జబ్బులు రావు. మనం ఎలా చూడండి, కుండ మీద మూతలు పెట్టేస్తుంది ఈ పాప. ఎప్పుడైనా మనం తాగే నీరుకి మూతలు పెట్టేసి ఉండాలి. అప్పుడే దాంట్లో దుమ్ము, ధూళి, పురుగులు పడకుండా ఉంటాయి. రెండవదేంటి చూడండి, పాప గ్లాసులో వేళ్ళు పెట్టి నీళ్లు ముంచటం లేదు. మీరు ఒకసారి నీళ్లు పట్టుకునేటప్పుడు చూడండి, కుండలో ఎలా పెడతాం? ఒక వేలు గ్లాస్లోకి వెళ్తుంది. అలా కాకుండా ఇక్కడ డోంగా ఉంటుంది, దాంతో నీళ్లు పోస్తుంది. లేదా ఫిల్టర్ ఉందనుకోండి, చక్కగా ఈ ట్యాప్ తిప్పేసి నీళ్లు వాడొచ్చు. అంటే నీరు పట్టుకునేటప్పుడు, ముంచుకునేటప్పుడు నీళ్ళల్లోకి చేతులు, వేళ్ళు వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. చూడండి, ఇక్కడ కూడా మనకి ఈ సింటాక్స్ కానీ ఒక రబ్బరు నీటిని నిల్వ చేసే దాంట్లోంచి, డబ్బాలోంచి పట్టుకుంటాం. ఇలా పోసి పెట్టుకున్న ప్రతి దాంట్లో మీరు గమనిస్తే మూతలు ఉన్నాయి చూసారా? మీరు తాగేటప్పుడు సీసాలకు కూడా మూతలు తీస్తే పెట్టాలి. సో మనం నీరు సురక్షితంగా ఉండాలంటే మూతలు పెట్టాలి. అది చిన్న డబ్బా కావచ్చు, కుండ కావచ్చు, పెద్ద నీళ్ళ డబ్బా కావచ్చు, ఏదైనా వాడేటప్పుడు వేళ్ళు లోపలికి వెళ్ళకుండా చూడాలి. మరి చేతులు కడుక్కున్న వాటిని నీళ్ళని, అమ్మ వంట చేసేటప్పుడు బియ్యం కడిగిన నీళ్ళని ఏం చేస్తాము? పట్టి ఒక బకెట్లో పట్టి మొక్కలకి పోయొచ్చు. లేదా ఇక్కడ ఒక చిన్న కాలువలాగా చేసి మొక్కలకి చేయొచ్చు. అదిగో నేను చెబుతూ ఉంటే రవి చెప్తున్నాడు, అవును టీచర్ మా అమ్మ నీళ్లు మొక్కలకి పోస్తుంది అని. అది చాలా మంచి అలవాటు. అంటే వాడిన నీళ్లు వృధాగా పోయకుండా మొక్కలకి మళ్లించాలి. ఇంటి ముందర, పాఠశాలల ముందర, ఆఫీస్ ముందర ఇంకుడు గుంతలు కట్టించాలి. మనకి పోయినసారి వర్షాలు రాకముందు మన సర్పంచ్ గారు గుర్తుందా? ఇంకుడు గుంతలు తవ్వించారు కదా! వర్షం నీళ్లు నేలలో పడంగానే ఆ ఇంకుడు గుంతలోకి వెళ్ళిపోయి నీటి వనరులు పెరుగుతాయి. అస్సలు ఇలా నల్లా తిప్పేసి నీళ్ళని వృధా చేయరాదు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ట్యాపులు తిప్పాలి. చూడండి, ఈ పాప చక్కగా నీళ్ళని క్లోజ్ చేస్తుంది. పైప్ ఇక్కడ నీళ్ళు నిండిపోయినాయి కదా, నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి కదా, అందుకని ఈ పాప వెళ్ళి క్లోజ్ చేస్తుంది. మీరు కూడా ఎక్కడైనా నీళ్ళు లీక్ అవుతున్నాయని తెలిస్తే చక్కగా క్లోజ్ చేయాలి. అది నీటి గురించి. మరి గాలి గురించి చూడండి, కంటికి కనిపించదంట, కానీ మనందరికీ తెలుస్తుంది. ఎండాకాలంలో వేడిగా, చలికాలంలో చల్లగా వీస్తాను. నేనెవరో చెప్పండి? గాలి. ఈ గాలికే కదా చెట్లు ఊగుతున్నాయి, గాలికే కదా బట్టలు కూడా, ఆరేసిన బట్టలు ఊగుతున్నాయి. చూడండి, పాప ఫ్రాక్ ఇలా వెళ్ళిపోతుంది, పిల్లల జుట్టు కూడా అలా వెళ్ళిపోతుంది, ఆకులన్నీ ఇలా వెళ్ళిపోతున్నాయి గాలి వలన కదా. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఈ గాలిని చూడండి, బెలూన్లో మనం పెద్దగా అవ్వాలంటే ఏం ఊదాలి అందులోకి? గాలి. ఇవన్నీ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. బెలూన్ లావుగా కావాలంటే అందులోకి మనం గాలిని పంపించాలి. ఆకాశంలో ఈ పతంగులన్నీ ఎగరాలి, గాలిపటాలు అంటే గాలి ఉంటేనే ఎగురుతాయి. గాలి లేదనుకోండి టపీమని కింద పడిపోతాయి. తప్పనిసరిగా గాలి కావాలి.
చూడండి గాలి కోసం ఏమేం వాడతాము? ఈ అమ్మమ్మ చేతిలో ఏముంది? విసనకర్ర. అలాగే తాతయ్య ఏమేసుకున్నారు? ఫ్యాన్ వేసుకున్నారు. వీటి వలన మనకి గాలి వస్తుంది. చూడండి ఈ బుడగలు ఊదాలి అంటే కూడా చక్కగా గాలి ఉండాలి. సబ్బు నీళ్ళల్లోకి గాలిని ఊదడం ద్వారా ఒక రింగ్ షేప్లో పెడితే బుడగలు వస్తాయి. ట్రై చేయండి ఇంటికెళ్ళి, నిజమో కాదో మీకు తెలిసిపోతుంది. చూడండి ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి వదిలిపెట్టడం. ఇన్హేల్ ఎక్సేల్. గాలిని లోపలికి పీల్చుకోవడం, గాలిని బయటికి వదలడం చేయాలి. మనకి గాలి చాలా ముఖ్యమైనది. గాలి మన లంగ్స్కి అంటే ఊపిరితిత్తులకు అందనప్పుడు ప్రాణానికే ముప్పు. కాబట్టి చూడండి ఇక్కడ ఇతన్ని హాస్పిటల్లో పెట్టి కృత్రిమంగా గాలిని అందిస్తున్నారు. సో గాలి మనం శ్వాస తీసుకోవడానికి, బ్రతకడానికి ముఖ్యం. ఇప్పుడు పరిసరాల గురించి చూసారా? పరిసరాలు మన ఇంటి చుట్టూ ఉండే వాటిని కూడా పరిసరాలు అంటాము. ఇల్లు పరిసరాలు. మన పరిసరాల్లో చూడండి వీళ్ళ ఇంటి పరిసరాల్లో ఆవుల్ని కట్టేశాడు, కుక్కను పెంచుకుంటున్నాడు, ఇతను కోళ్ళను పెంచుకుంటున్నాడు, చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు, అమ్మ దంచుతుంది, నానమ్మ బట్టలు ఆరేస్తుంది, బావి ఉంది. ఇవన్నీ కూడా పరిసరాలు. ఎంత చక్కగా ఉంది ఇది! శుభ్రంగా పెట్టుకోవడం అన్నమాట. పనంతా అయిపోయిన తర్వాత అమ్మ ఇల్లుని ఎంత నీట్గా పెడుతుంది. మరి మీరెళ్ళి ఆట వస్తువులు ఆడిన తర్వాత కూడా ఎక్కడెక్కడ నీట్గా పెట్టాలి. ఇడిచిన బట్టలు ఒక దగ్గర వేయాలి, తడిచిన టవల్ తీసుకెళ్ళి బయట ఆరేయాలి. అలా చేస్తే మన వంతు కూడా శుభ్రతని పాటించిన వాళ్ళం అవుతాము. ఇల్లును కూడా మనం శుభ్రంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ. అదే అపరిశుభ్రంగా ఉంటే ఏమవుతుంది? ఇళ్ళల్లోంచి వాకిల్లోంచి అంతా మురుగునీరు వచ్చేస్తుంది. పందులన్నీ కూడా అందులో పడి దొర్లుతున్నాయి, కుక్కలు కూడా వెళ్తున్నాయి. అపరిశుభ్రం పక్కనే మనము తిరుగుతూ ఉంటే ఏమవుతుంది? ఇక్కడే గిన్నెలు కడగడం, ఇక్కడే ఆడడం వల్ల ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఇదో ఇక్కడ దోమలు ఉన్నాయి, కీటకాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి ఈ పందిని కరిచి, కుక్కని కరిచి మనల్ని కరిస్తే వాటికి ఏమైనా జబ్బులుంటే మనకి వచ్చేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. అపరిశుభ్రానికి దూరంగా ఉండాలి. మనం అపరిశుభ్రం చేయకుండా ఉండాలి. నియర్ బై మన పరిసరాల్లో అంగన్వాడీ కేంద్రం ఉంది కదా, మీరు అందరూ వచ్చారు. అది కూడా ఎంత శుభ్రంగా ఉంది. మీరు మీ వంతు అలాగే శుభ్రంగా పెట్టుకోవాలి. ఈ రకంగా పరిసరాల గురించి పిల్లలకి పునశ్చరణ చేయించాలి. మనకిచ్చినటువంటి పుస్తకంలోని పిక్చర్స్ని చూపిస్తూ పిల్లల్ని పదే పదే ప్రశ్నలు వేస్తూ వారి చేత ఆన్సర్స్ రాబట్టించడం వల్ల వారు ఎంతవరకు అర్థం చేసుకున్నారన్నది తెలుస్తుంది. అలాగే వాళ్ళకి చాలా అర్థం కాని విషయాల్ని తిరిగి తిరిగి పదే పదే చెప్పడం ద్వారా, చెప్పించడం ద్వారా వాళ్ళకి మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఇదర్రా గాలి, నీరు, పరిసరాలు, దీనికి సంబంధించిన సంభాషణ. మరి నెక్స్ట్ అంశంలోకి వెళ్దామా? మీరందరూ రెడీయా? ఇప్పుడు మనం పోదాం రండి పోదాం ఈ పాటని పాడేసుకుందాం. అందరూ లేచి నుంచోండి. పోదాం రండి పోదాం, నీళ్ళకు పోదాం రండి. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకెటెడు, కుళాయి నుండి కడివెడు. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకెటెడు, కుళాయి నుండి కడివెడు. తెదాం తెదాం రండి, నీళ్లు తెదాం రండి. తెదాం తెదాం రండి, నీళ్లు తెదాం రండి. నీళ్లు తెదాం రండి, నీళ్లు తెదాం రండి. నీళ్ళకు పోదాం రండి, పోదాం రండి పోదాం, నీళ్ళకు పోదాం రండి. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకెటెడు, కుళాయి నుండి కడివెడు. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకెటెడు, కుళాయి నుండి కడివెడు. తెదాం తెదాం రండి, నీళ్లు తెదాం రండి. తెదాం తెదాం రండి, నీళ్లు తెదాం రండి. నీళ్లు తెదాం రండి, నీళ్లు తెదాం రండి. పాట వచ్చేసింది కదూ, మీరు చక్కగా పాడుతున్నారు కదూ. వెరీ గుడ్. అంటే పరిసరాలకు సంబంధించినటువంటి అంశాన్ని, పాటని బాగా నేర్చేసుకున్నారు. ఇక మనం పూర్వగణితంలోకి వెళ్దాం. ప్రీ న్యూమరసీ.
ఈ పూర్వగణితంలో నిన్న మనకి రమా మేడం గారు సున్నా గురించి చాలా చక్కగా వివరించారు. టీచర్లందరికీ గమనికలు చెబుతూ మన సంసిద్ధ పుస్తకంలో అంటే కరిక్యులం పుస్తకంలో ఎలా నిర్వహించుకోవాలో చూస్తూ ఏ రకంగా ముందుకు సాగాలో చెప్పారు. మరి సున్నాకి సంబంధించినటువంటి ఒక విధానం కూడా ఈరోజు తెలుసుకుందాం. దానికి ముందు మరొక్కసారి సున్నాకి సంబంధించిన కథని చెప్పుకుంటూ ఆ తర్వాత మొదటి విధానాన్ని ఎలా చేయాలో చూద్దాం. చిన్న కథ. సో ఆ కథలో పిల్లలు మీకు ఒక చిత్రపటం చూపిస్తాను నేను. సో సున్నాకు సంబంధించిన కథలో మీకు చిన్న కథ చెప్తాను పిల్లలు. అందులో ఏమిటి అంటే, గీత అనే పాప ఉంది. గీత మీలాగే చిన్న పాప అన్నట్టు. ఆమె పేరేంటో తెలుసా? గీత. గీత చాలా చిన్న పాప అన్నట్టు. అంగన్వాడీ సెంటర్కి వస్తూ ఉంటుంది. రోజు అంగన్వాడీ సెంటర్కి వస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు వాళ్ళ ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయి అన్నట్టు. ఆ మొక్కలలో మందారం మొక్క కూడా ఉంది. మందారం చెట్టు కూడా ఉంది వాళ్ళ ఇంట్లో, చిన్న చెట్టు. అయితే రోజు గీత ఏం చేసేదో తెలుసా పిల్లలు? ఇక్కడ చూడండి చిత్రపటంలో ఏం చేస్తూ ఉంది గీత. చూసారా? చక్కగా నీళ్లు పడుతూ ఉన్నది. రోజు గీత ఏం చేసేది, వాళ్ళ ఇంట్లో మొక్కలకి నీళ్లు పడతా ఉంటుంది అన్నట్టు. రోజు పొద్దున్నే లేచిన తర్వాత చక్కగా బ్రష్ చేసుకొని మొక్కలకి నీళ్లు పట్టేది అన్నట్టు. అయితే ఒకరోజు గీతకి ఆ మందారం చెట్టు ఉందని చెప్పాను కదా, ఆ మందారం చెట్టుకి కొన్ని మొగ్గలు వచ్చాయి, చిన్న చిన్న మొగ్గలు. ఇది మందారం చెట్టు. అయితే దానికి చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చాయి. మొగ్గలు వచ్చిన తర్వాత కొద్ది రోజులకి పెద్దగా పువ్వులు పూసాయి అన్నట్టు. మొగ్గలు కాస్త విచ్చుకొని పెద్దగా అయ్యాయి. గీత చూసి అరే భలే బాగుంది, భలే బాగున్నది అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చూపించింది మందారం పూలని. ఎన్ని పూలు వచ్చాయో తెలుసా? మందారం పూలు 3 పూలు వచ్చాయి. 3 పూలు. ఇక్కడ చూద్దాం ఒకసారి చిత్రపటంలో. 3 పూలు. ఇక్కడ చూస్తున్నారా ఎన్ని పూలు ఉన్నాయి పిల్లలు? 1 2 3. సో 3 పూలు పూసాయి అన్నట్టు. ఎన్ని పూలు? 3 పూలు. అలాగా రోజు గీత ఏం చేసేది, రోజు మొక్కలకు నీళ్లు పట్టేది, మందార పూలని చూసుకునేది. ఒకరోజు ఏమైందో తెలుసా? పొద్దున్నే లేచిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత గీత మొక్కల దగ్గరికి వెళ్ళింది నీళ్లు పడదామని. మందార పూలు చూసుకుంటుంది కదా. వెళ్ళి చూసేసరికి ఏమైంది, మందార పూలు ఏమీ లేవు. మందార పూలు ఏమీ లేవు. నిన్నటి వరకు 3 ఉండేటి కదా. ఈ రోజున పొద్దున వెళ్ళినప్పుడు ఏమైంది, ఏమీ లేవు, ఏమీ కనిపించలేదు. ఏమైందబ్బా అనేసి గీత చూసింది. చూస్తే ఏమైంది, మందార పూలు కింద పడిపోయి ఉన్నాయి. సో మందారపు చెట్టుకి ఏవి పువ్వులు లేవు. అయితే ఆ రోజున అంగన్వాడీ సెంటర్కి గీత విచారంగా వచ్చిందన్నట్టు. విచారంగా వస్తే అంగన్వాడీ టీచర్ అడిగింది, ఏం గీత ఎందుకు అట్లాగా ఉన్నావు, ఏమైంది అనేసి అడిగింది. అడిగితే గీత చెప్పింది, టీచర్ మా మందార చెట్టుకి పువ్వులు ఏమీ లేవు టీచర్ అని చెప్పింది అన్నట్టు. ఏమీ లేవు, ఎందుకు లేవు, ఎందుకు లేవు అనేసి అడిగింది. ఇంతకుముందుకు ఎన్ని ఉండే అనేసి అడిగింది అన్నట్టు టీచర్. అడిగితే 3 పువ్వులు ఉండే టీచర్, ఈ రోజున పొద్దున నేను చూసేసరికల్లా ఏమీ లేవు పువ్వులు అనేసి చెప్పింది. చెప్తే ఆహా అలాగా అనేసి టీచర్ ఏం చేసింది, పిల్లలందరితోటి మాట్లాడింది. అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలతోటి కొన్ని విషయాలు మాట్లాడింది. అయితే టీచరు గీతను అడిగింది ఏమిటి అంటే, ఏమీ లేవు అంటే ఏంటో తెలుసా గీత అని అడిగింది. అంటే గీతకి తెలియదు అని చెప్పింది. ఏమీ లేవు అంటే 0 అని అర్థం, 0 అని అర్థము అని టీచర్ చెప్పింది.
సో ఆ రోజున పిల్లలందరికీ కూడా టీచర్ ఏం చేసింది, 3 పువ్వులని గీసి చూపించింది. పిల్లలందరికీ 3 పువ్వులు గీసి ఆ తర్వాత ఒక్కొక్క పువ్వుని చెడిపేస్తూ, పిల్లలు ఇప్పుడు 3 పువ్వులు గీసిన తర్వాత ఒక పువ్వుని చెడిపేసింది అనుకోండి, ఎన్ని పువ్వులు మిగులుతాయి పిల్లలు? పిల్లల్ని అడిగింది అన్నట్టు టీచర్. ఇలాగా 2 పువ్వులు అని పిల్లలు చెప్పారు. ఆ తర్వాత రెండిట్లలోంచి ఒకటి చెడిపేస్తే 1 అని చెప్పారు. తర్వాత 1 కూడా చెడిపేసేసింది టీచరు. అప్పుడేమైంది, ఏమీ పువ్వులు లేవు. దాన్నే మనము 0 అని అంటాము అని టీచర్ పిల్లలకి చెప్పింది అన్నట్టు. ఇది కథ. సో ఇలాగా అయితే ఈ కథలో గీత గురించి చెప్పిన తర్వాత అక్కడ అంగన్వాడీ టీచర్ ఏం చేయాల్సి ఉంటుంది, పిల్లలకి ఒక మనకు బ్లాక్ బోర్డు ఉంటుంది కదా, బ్లాక్ బోర్డు మీద పువ్వులను గీసి ఒక్కొక్క పువ్వు చెడిపేస్తూ పిల్లలకి ఏమీ పువ్వులు లేవు అని అంటే అర్థం 0 అనేసి టీచరు చెప్పాల్సి ఉంటుంది. ఇది పిల్లలతోటి మనము 0 పరిచయం చేసే విధానం. అలాగే 0 పరిచయం చేసిన తర్వాత కూడా కొన్ని కృత్యాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి మనం ఇప్పుడు చూద్దాము. సో మీకు ఇవన్నీ కూడా పేజీ నెంబర్ 11, 12లలో ఇవ్వడం జరిగింది. 11 and 12 పేజెస్లలో మనకి 0 పరిచయం అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక కృత్యం చూద్దాము, దానికి సంబంధించింది 0కు సంబంధించిన కృత్యం. ఆ విధానం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఈ గుండ్రంలో లిపాపా కవర్స్ ఉన్నాయి, లిపాపాలు ఉన్నవి, ఎన్వెలప్ కవర్స్, లిపాపా కవర్స్ ఉన్నవి. మీరు ఏం చేయాలంటే, నేను కంజీర మోగిస్తూ ఉంటాను, మీరు ఆ గీత మీద, గుండ్రం గీత మీద నడుస్తూ ఉండాలి. నేను కంజీర ఆపగానే ఒక్కొక్కరు ఒక్కొక్క లిపాపాను తీసుకొని కూర్చోవాలి. ఆ లిపాపాల ఏముందో నాకు చెప్పాలి. సరేనా పిల్లలు? రెడీ పిల్లలు? మెల్లిగా నడవండి. కవర్లు కూడా మెల్లగా తీసుకోవాలి, లిపాపాలు కూడా మెల్లగా తీసుకోవాలి. నడవండి. నేను కంజీర స్పీడ్ కొడితే స్పీడ్గా నడవండి, స్లో కొడితే స్లోగా నడవండి. ఆపేస్తున్నాను, ఇప్పుడు మీరు మెల్లిగా తీసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క లిపాపాను తీసుకొని కూర్చోండి. నీ లిపాపాలు ఏమున్నాయి చూడు, చేయబెట్టిది ఏమున్నాయి? లిపాపాలో గింజలు గింజలు ఎన్ని గింజలు ఉన్నాయి లెక్క పెట్టు, లెక్క పెట్టు, ఇక్కడ పెట్టు, లెక్క పెట్టు. 2 3 3 1 4 1 2 3 4 4 గింజలు 4 గింజలు 4 4 దగ్గర 4 గింజలు ఉన్నాయి. చెప్పండి 4 చూపించండి. 4 వేలు చూపించండి. 4 నీ లిపాపాలో ఏమున్నాయో చూడు. ఏమున్నాయి నీ లిపాపాలో?
చూపించు. గింజలు. ఎన్ని గింజలు ఉన్నాయి లెక్క పెట్టు. లెక్క పెట్టు. ఇటు పెట్టు. ఒకటి, రెండు. రెండు గింజలు. రెండు గింజలు. రెండు గింజలు. రెండు. పిల్లలు మీరందరూ 2 వేలను చూపించండి. రెండు. రెండు. పాలు ఏమున్నాయి చూడు. పెట్టు. ఒకటి, రెండు, మూడు. మూడు గింజలు. మూడు గింజలు. మూడు. మూడు. పిల్లలు అందరూ మీ 3 వేలను చూపించండి. మూడు. 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 పాపాలు ఏమున్నాయి చూద్దాం. చూడు ఏమున్నవి. ఏమున్నవి ఏంటివి. గింజలు. గింజలు. ఎన్ని గింజలు ఉన్నాయి లెక్క పెట్టు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. 5 గింజలు. 5 గింజలు. 5. 5. పిల్లలు మీ అందరి 5 వేలను చూపించండి. 5. 5. 5. 5. పైకి చూపించండి ఇలా. 5. 5. 5. 5. 5 గింజలు. 5. 5 గింజలు. 5. నీ లిపాపాలో ఏముందో చూడు. ఏమున్నాయి. ఒక గింజ. ఒక గింజ. పిల్లలు అందరూ 1 వేలని చూపించండి. సతీష్ చూపించు. ఒకటి. 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 నీ లిపాపాలో ఏమున్నాయి చూడు. ఏమీ లేవు. ఏమీ లేవా. ఏమీ లేవు. ఏమీ లేవు. గింజలు 0 గింజలు ఉన్నాయి ఇందులో. 0. 0. ఏమీ లేవు అంటే 0. ఏమీ లేవు అంటే 0. ఇది 0. చూడండి పిల్లలు. 0. 0. 0. ఏమీ లేవంటే 0. 0. 0 అనండి పిల్లలు. 0. గింజలు ఏమీ లేవు. 0. 0 గింజలు. సో ఈ యాక్టివిటీలో ఈ ఆటలో ఏం చేశారనేది మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఈ రోజున అంగన్వాడీ టీచర్స్ మీరు ఈ 0 పరిచయాన్ని మీరు పిల్లల చేత మీరు గృహ సందర్శనలో వెళ్ళినప్పుడు చేయించండి. సో ఇక్కడ ఏం చేశారు, కొన్ని లిఫాఫాలు తీసుకున్నారు. 6 పిల్లలు ఉంటే అక్కడ ఏం చేశారు, 6 లిఫాఫాలు తీసుకున్నారు. అందులో కొన్ని గింజలు పెట్టడం జరిగింది. ఒక్కొక్క లిఫాఫాలో ఒక గింజ పెడితే ఒక ఎన్వలప్లో 2 గింజలు, ఇంకో దాంట్లో 3, ఇంకో దాంట్లో 4, ఇంకో దాంట్లో 5, ఇంకొక దాంట్లో ఏమీ గింజలు లేకుండా పెట్టారు. పిల్లల చేత గుండ్రంగా తిరగమని చెప్పి స్టాప్ అన్నప్పుడు ఆ లిఫాఫాలు ఒక్కొక్కటి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మిగతా పిల్లలందరికీ కనిపించేలాగా పిల్లలు ఎదురుగా కూర్చోవాలి. అంటే ఇక్కడ 6 పిల్లలే ఆడుతున్నారు. అంగన్వాడీ సెంటర్లో ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు అక్కడ మిగతా పిల్లలకి ఎదురుగా వీళ్ళని కూర్చోపెట్టి టీచరు ఒక్కొక్క లిఫాఫా ఓపెన్ చేయించి అందులో ఏమున్నాయి అనేది పిల్లల్ని అడిగింది. పిల్లలు ఒక్కొక్కరు లిఫాఫా ఓపెన్ చేస్తూ అందులో ఎన్ని గింజలు ఉన్నాయి అనేది లెక్క పెడుతున్నారు. పెట్టిన తర్వాత టీచరు దానికి సంబంధించిన కార్డు మళ్ళీ ఒకసారి చూపించారు. చూపించిన తర్వాత వేళ్ళతోటి ఎన్ని అంకెలు అనేది 5 అన్నప్పుడు 5 వేలని చూపించడము, 4 అన్నప్పుడు 4 వేలు చూపించడము పిల్లలందరి చేత చేయించారు. సో దీని ద్వారా ఏంటంటే పిల్లలకు మళ్ళొకసారి అంకెలన్నీ మననం చేసుకోవడం, ఆ తర్వాత చివరికి
ఎవరైతే లిఫాఫాలో ఏమీ లేవు ఉన్నాయి చూడండి, వాళ్ళకి వాళ్ళతో ఆ బిడ్డతో మాట్లాడేటప్పుడు టీచరు ఏమీ లేవు అంటే 0 అని అర్థము అనేసి పరిచయం చేసింది. పరిచయం చేస్తూ అప్పుడు బిడ్డకి పిల్లలందరికీ కూడా ఇలాగా 0 ఏంటనేది ఇలాగా చూపించి పరిచయం చేశారు. 0 ఎలా ఉంటుందనేది టీచర్ చూపించి పరిచయం చేశారు. సో ఈ విధంగా అంగన్వాడీ టీచర్ మీరంతా కూడా ఈ పాట నేర్చుకోండి. పాట పాడుతూ పిల్లలకి అసలు 0 అంటే అర్థం ఏంటో పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పండి. 0 కథ తెలుసుకున్నారు కదూ. 0లోని లిఫాఫా తోటి అదే కవర్స్ తోటి ఆడటం ఎలాగో తెలుసుకున్నారు కదూ. ఈ విధానాన్ని టీచర్లందరూ తప్పకుండా ఆచరిస్తూ పిల్లలకి 0కి సంబంధించిన అంశాన్ని నేర్పించాలి. పిల్లలు, తర్వాత అంశంలోకి వెళ్దాం. ఇంగ్లీష్ పాట డిసెంబర్ నెలకు సంబంధించిన వీల్స్ ఆఫ్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్. Wheels of the bus go round and round. The bus go round and round, round and round. The wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh ha ha ha, ha ha ha. The people in the bus laugh ha ha ha, all through the town. The wheels of the bus go round and round, round and round, round and round, all through the town. బాగుంది కదూ పాట. నేర్చేసుకోవాలి మరి. సరే, మరి తర్వాతి అంశంలోకి వెళ్దాం. ఓకేనా? తర్వాతి అంశం ఇంగ్లీష్ భాషా పరిచయం. ఇంగ్లీష్ భాషా పరిచయంలో నేర్చుకుంటున్నటువంటి అక్షరం పి. పి అక్షరానికి సంబంధించిన నానేస్తం ఆట ఎలాగో ఇప్పుడు చూద్దాం. నానేస్తం ఆట ఆడుకుందామా? అయితే మీకు కొంతమందికి ఇంగ్లీష్ లెటర్స్ కార్డ్స్ ఉన్నాయి కదా, కొంతమందికి పిక్చర్స్ కార్డ్స్ ఉన్నాయి కదా. ఏమేం లెటర్ కార్డ్స్ ఉన్నాయో చూద్దామా? క్యాపిటల్ ఓ, క్యాపిటల్ పి, స్మాల్ పి. ఏమేం చిత్రపటాలు ఉన్నాయో చూద్దామా? పెంగ్విన్, ఆనియన్, పికాక్. నేను కంజినా శబ్దం మోగిస్తూ పాట పాడతాను. స్టాప్ అనగానే మీ నేస్తం ఎవరెళ్ళి నిల్చోవాలి, సరేనా? స్టార్ట్ చేద్దామా? ఓ, ఆనియన్. ఓ, ఆనియన్. పి, పికాక్. పి, పికాక్. పి, పెంగ్విన్. పెంగ్విన్. రన్ 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 రన్. స్టాప్. మీ నేసం నిత్య, లిఖిత్ మీ ఇద్దరు నేసాలా? నిత్య నీ నేసం ఎవరు? ఆనియన్. వెరీ గుడ్. లిఖిత్ నీ నేసం ఎవరు? క్యాపిటల్ ఓ. ఓ, ఆనియన్. వెరీ గుడ్. అభిరూప, ఆదిత్య మీరు ఇద్దరు నేసాలా? అభిరూప నీ నేసం ఎవరు? వెరీ గుడ్. ఆదిత్య నీ నేసం ఎవరు? క్యాపిటల్ పి. ఎవరు నీ నేసం ఎవరు? పి, పెంగ్విన్. వెరీ గుడ్. సాహితి, శృతి మీరు ఇద్దరు నేసాలా? సాహితి నీ నేసం ఎవరు? స్మాల్ పి. వెరీ గుడ్. శృతి నీ నేసం ఎవరు? పికాక్. ఎవరు నీ నేసం ఎవరు? పికాక్. వెరీ గుడ్. పి, పికాక్. వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు, మీరు నానేస్తం మాట చాలా బాగా ఆడారు. వెరీ గుడ్. ఈ విధంగా నానేస్తం ఆటని ఆడాలి. గమనించండి, పీకాక్ అనాలి. ఓకేనా? పీకాక్. మరి పి అక్షరానికి సంబంధించిన తర్వాతి ఆట తంబోలా. నేను చెప్పంగానే ఆడదాం ఆడదాం అంటున్నారు. మరి ఆడేద్దామా? చూడండి నా తంబోలా షీట్. మీరు కూడా రెడీగా చేసి పెట్టుకొని ఉండాలి. చేసి తంబోలా ఆడాలి. నేను చెబుతూ ఉంటా, మీరు నాకు చూపిస్తూ ఉండాలి. ఓ,
ఓ ఉందా ఓ ఉందా ఓ. నేను ఫస్ట్ వరుస చెక్ చేసుకుంటున్నాను. పి 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 ఇక్కడే ఉంది. సో ఇక్కడ పెట్టేశాను. తరువాతి అక్షరం పి. మళ్ళీ పి ఉందా పి పి. బి ఎక్కడుంది? ఇక్కడ. నెక్స్ట్ అక్షరం ఎల్. ఎల్ ఎక్కడుంది? ఇక్కడ. తర్వాతి అక్షరం ఓ. ఓ ఎక్కడ? ఇక్కడ. తర్వాతి అక్షరం క్యూ. ఇక్కడ. మళ్ళీ పి ఎక్కడుంది? ఇక్కడ. తర్వాతి అక్షరం ఎన్. ఎక్కడుంది? ఇక్కడ. ఎన్. తర్వాతి అక్షరం కే. కే 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 కే. తర్వాతి అక్షరం ఎల్. ఎల్. నెక్స్ట్ అక్షరం పి. పి పి పి. నెక్స్ట్ అక్షరం ఓ. ఓ ఓ ఓ. పి 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 పి. నెక్స్ట్ అక్షరం పి. పి 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 పి. లాస్ట్ అక్షరం ఎన్. ఇక్కడ. మరి నేనైతే ఆడేశాను. హుర్రా! మరి మీరందరూ కూడా ఆడారా? కరెక్ట్గా చెప్పారా? వెరీ గుడ్. ఇది పి అక్షరానికి సంబంధించినటువంటి ఆటలు. ఒకసారి మనం తెలుగు భాషలోకి వెళ్దాం. తెలుగు భాషా పరిచయంలో త అక్షరానికి సంబంధించిన సౌండ్ ఇంట్రొడక్షన్ని చూద్దాం. పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమంలో తెలుగు భాషా పరిచయంలో మనం ఇప్పుడు తా అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. తా అక్షరం పరిచయం చేయడానికి పిల్లలకు ముందుగా మనము శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. తా అక్షరం శబ్ద పరిచయం చేయడానికి పిల్లలకు ప్రత్యక్ష వస్తువులు కానీ లేదా చిత్రపటాలు కానీ లేదా బొమ్మలు కానీ చూయిస్తూ పిల్లలకు చెప్పడం అనే విధానం ద్వారా శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. పిల్లలు, నేను మీకు ఇప్పుడు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను. ఆ చిత్రపటాలు చూసి అదేంటో మీరు నాకు చెప్పాలి. మీరందరూ రెడీయా? నేను ఇప్పుడు చిత్రపటం చూపిస్తున్నాను. చూడండి, ఏంటిది? ఈ చిత్రపటంలో ఏం కనపడుతుంది చెప్పాలి మరి. ఓ భలే, అందరూ చెప్పేశారు. ఇది తల. ఏంటిది? తల. గట్టిగా అనండి పిల్లలు, తల. మళ్ళీ అనండి పిల్లలు, తల. తల అనే పదంలో మీకు ముందుగా ఏ శబ్దం వినపడుతుంది? త. మళ్ళీ అనండి పిల్లలు, త. గట్టిగా అనండి పిల్లలు, త. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? ఈ బొమ్మలో మీకు ఏం కనపడుతుంది? చిత్రపటంలో ఏం కనపడుతుంది? అందరూ చెప్పేశారు. ఇది తలగడ. మనం పడుకోవడానికి ఉపయోగిస్తాము. మన తల పెట్టుకుంటాము. తలగడ, దిండు అని కూడా అంటారు. ఏంటిది? తలగడ. గట్టిగా అనండి పిల్లలు, తలగడ. మళ్ళీ అనండి పిల్లలు, తలగడ. ఈ తలగడ అనే పదంలో ముందుగా మీకు ఏ శబ్దం వినపడుతుంది? ఓ చెప్పేశారు, త. గట్టిగా అనండి పిల్లలు, త. మళ్ళీ అనండి పిల్లలు, త. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? ఈ చిత్రపటంలో మీకు ఏం కనపడుతుంది చెప్పండి. ఓ, దీంతో శబ్దం చేయొచ్చు కదా. దీని పేరు తబల. ఏంటిది? తబల. మళ్ళీ అనండి పిల్లలు, తబల. గట్టిగా అనండి పిల్లలు, తబల. ఈ తబల అనే పదంలో ముందుగా మీకు ఏం శబ్దం వినపడుతుంది చెప్పండి. త. గట్టిగా అనండి పిల్లలు, త. మళ్ళీ అనండి పిల్లలు, త. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఇదేంటి? గుర్తుపట్టారా? ఎవరైనా చెప్పగలరా ఇదేంటి? ఓ, ఎవరో చెప్తున్నారు అమ్మ వాళ్ళని అడిగి. ఇది తంబూరా. మళ్ళీ అనండి పిల్లలు, తంబూరా. మళ్ళీ అనండి పిల్లలు, తంబూరా. ఈ తంబూరా అనే పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? త. గట్టిగా అనండి పిల్లలు, త. మళ్ళీ అనండి పిల్లలు, త.
వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? ఈ చిత్రపటంలో ఏం కనపడుతుంది చెప్పండి? ఏదో ఆకులాగా ఉంది కదా, ఏంటిది? ఓ, ఎవరో చెప్తున్నారు ఆకని. ఆ, ఇది తమలపాకు. ఏంటిది? తమలపాకు. మళ్ళీ అనండి పిల్లలు, తమలపాకు. గట్టిగా అనండి పిల్లలు, తమలపాకు. ఈ తమలపాకు అనే పదంలో మొదటిగా మీకు ఏం శబ్దం వినపడుతుంది? త. గట్టిగా అనండి పిల్లలు, త. మళ్ళీ అనండి పిల్లలు, త. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? చూసారా ఏంటో? ఇది చెప్పండి. పువ్వులాగా ఉంది కదా, ఏం పువ్వు ఇది? ఇది తంగేడు పువ్వు. ఏంటిది? తంగేడు పువ్వు. గట్టిగా అనండి పిల్లలు, తంగేడు పువ్వు. ఈ పువ్వును మనము బతుకమ్మ పేర్చేటప్పుడు ఉపయోగిస్తాము కదా. మళ్ళీ అనండి పిల్లలు, తంగేడు. గట్టిగా అనండి పిల్లలు, తంగేడు. ఇప్పుడు తంగేడు అనే పదంలో మీకేం వినపడుతుంది? మొదటిగా శబ్దం త. గట్టిగా అనండి పిల్లలు, త. మళ్ళీ అనండి పిల్లలు, త. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఈ చిత్రపటంలో ఏం కనపడుతుంది? ఏంటిది? అందరూ చెప్పేశారు, ఇది తలుపు. ఏంటిది? తలుపు. గట్టిగా అనండి పిల్లలు, తలుపు. మళ్ళీ అనండి పిల్లలు, తలుపు. ఈ తలుపు అనే పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? త. గట్టిగా అనండి పిల్లలు, త. మళ్ళీ అనండి పిల్లలు, త. ఇలా పిల్లలకు చిత్రపటాలు లేదా ఇంట్లో ఉన్న బొమ్మలు లేదా ప్రత్యక్ష వస్తువులు చూపిస్తూ పిల్లలకు తా అక్షరం శబ్ద పరిచయం చేయాలి. ఇలా శబ్ద పరిచయం చేయడం ద్వారా పిల్లలకు శబ్ద పరిచయాన్ని బాగా నేర్చుకుంటారు. చూశారు కదూ, మనం ఇప్పటిదాకా చూసుకున్నటువంటి పదాలన్నీ కూడా తా శబ్దంతో మొదలైనటువంటి. మరి తా ఎలా ఉంటుంది పిల్లలు? ఇలాగా. ఓకే, తా అక్షరం. ఇది తా. ఈ అక్షరం పేరు తా. ఓకేనా? ఇంతసేపు కూడా మనము తా అక్షరానికి సంబంధించిన చిత్రాలన్నింటినీ కూడా చూస్తూ ఉన్నాము. మరి దాంట్లోని మొదటి అక్షరం తా ఈ విధంగా ఉంటుంది. చివరిగా ఇంగ్లీష్ అక్షరాలు రాయడం ఎలాగో ఈరోజు చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాసే విధానాన్ని మనకి రమా మేడం గారు 3 అక్షరాల్ని చూపిస్తారు. ఏ, బి, సి. ఏ అక్షరము రాద్దాము. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. మరి రాద్దామా? ముందుగా పైనుండి కిందికి స్లాంటింగ్ లైన్, మళ్ళీ ఇంకొక స్లాంటింగ్ లైన్, మళ్ళీ ఒక అడ్డు గీత. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ. స్మాల్ ఏ రాద్దాం. ఒక హాఫ్ సర్కిల్, స్ట్రైట్ లైన్, స్మాల్ ఏ. హాఫ్ సర్కిల్, స్ట్రైట్ లైన్, స్మాల్ ఏ. మళ్ళీ రాద్దామా? క్యాపిటల్ ఏ. చూడండి, పైనుండి కిందికి స్లాంటింగ్ లైన్, మళ్ళీ ఒక స్లాంటింగ్ లైన్, అడ్డు గీత. క్యాపిటల్ ఏ. హాఫ్ సర్కిల్,
పైనుండి కిందికి ఒక స్టాండింగ్ లైన్, హాఫ్ సర్కిల్, స్టాండింగ్ లైన్, స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, ఫస్ట్, సెకండ్, థర్డ్, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, ఫస్ట్, సెకండ్. ఈ విధంగా పిల్లలకి రాయించాలి. బి అక్షరం రాద్దాము. క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ బి, స్మాల్ బి. మరి రాద్దామా? ఫస్ట్ పైనుండి కిందికి స్టాండింగ్ లైన్, మళ్ళీ ఒక కర్వ్ లైన్, మళ్ళీ ఒక కర్వ్ లైన్, స్టాండింగ్ లైన్, కర్వ్ లైన్, మళ్ళీ ఒక కర్వ్ లైన్. క్యాపిటల్ బి, స్మాల్ బి రాద్దాం. స్టాండింగ్ లైన్, ఒక కర్వ్ లైన్, స్టాండింగ్ లైన్, ఒక కర్వ్ లైన్, స్మాల్ బి. మళ్ళీ రాద్దాము. స్టాండింగ్ లైన్, కర్వ్ లైన్, మళ్ళీ ఒక కర్వ్ లైన్, స్టాండింగ్ లైన్, ఒక కర్వ్ లైన్, మళ్ళీ ఒక కర్వ్ లైన్. క్యాపిటల్ బి, స్మాల్ బి రాద్దాం. స్టాండింగ్ లైన్, మధ్యలోంచి ఒక కర్వ్ లైన్, స్టాండింగ్ లైన్, ఇక్కడ మధ్యలోంచి ఒక కర్వ్ లైన్, స్మాల్ బి. ఈ విధంగా పిల్లల చేత రాయించాలి. సి అక్షరము రాద్దాము. క్యాపిటల్ సి, స్మాల్ సి, క్యాపిటల్ సి, స్మాల్ సి. మీరు రాద్దామా? పైనుండి ఒక కర్వ్ లైన్, క్యాపిటల్ సి, క్యాపిటల్ సి, స్మాల్ సి, కర్వ్ లైన్, చిన్న కర్వ్ లైన్, హాఫ్ సర్కిల్ లాగా, స్మాల్ సి. మళ్ళీ రాద్దాము. క్యాపిటల్ సి, క్యాపిటల్ సి, కర్వ్ లైన్ ఒకటి, క్యాపిటల్ సి, పెద్ద కర్వ్ లైన్, స్మాల్ సి, స్మాల్ సి, కర్వ్ లైన్ ఒకటి. ఈ విధంగా పిల్లల చేత సి అక్షరము రాయించాలి. Hands on the apple, Hands on the apple, Balls are bouncing, Balls are bouncing, Caterpillars coughing, Caterpillars coughing, Dogs are dancing, Dogs are dancing, Elephant has entered, Elephant has entered,
Frogs are floating, Frogs are floating, Goat is eating grass, Goat is eating grass, The hen with the hat says, ha, 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 ha. The hen with the hat says, ha, ha, ha. Insect on the igloo, e, 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 e. Insect on the igloo, e, e, e. Jaguar in the jungle, ja, 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 ja. Jaguar in the jungle, ja, ja, ja. Kitten with kangaroo, ka, 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 ka. Kitten with kangaroo, ka, ka, ka. Lotus on the lake, la, 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 la. Lotus on the lake, la, la, la. Man on the moon, ma, 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 ma. Man on the moon, ma, ma, ma. Numbers in the notebook, na, 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 na. Numbers in the notebook, na, na, na. Orange and onion, oh, 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 oh. Orange and onion, oh, oh, oh. Panda watching parachute, pa, 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 pa. Panda watching parachute, pa, pa, pa. Queen is sleeping under the quilt, quack, 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 quack. Queen is sleeping under the quilt. Robin in the race, ra, 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 ra. Robin in the race, ra, ra, ra. School and school, sa, 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 sa. School and school, sa, sa, sa. Train and trees, ta, 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 ta. Train and trees, ta, ta, ta. It's a U-turn, It's a U-turn, Wedges in the valley, va, 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 va. Wedges in the valley, va, va, va. Whale from window, va, 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 va. Whale from window, va, va, va. Xavier taking X-rays, Xavier taking X-rays. Yo-yo and yak, yeah, 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 yeah. Yo-yo and yak, yeah, yeah, yeah. Zigzag, zigzag, z, 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 z. Zigzag, zigzag, z, z, z. చూశారు కదూ ఎంత చక్కగా రాయడం నేర్పించారో మనకి. మీరు కూడా ఒక అక్షరాన్ని ఒక్కొక్కటి తీసుకొని కాగితం మీద పెద్దగా రాసి పిల్లలకి రాసే విధానాన్ని ప్రాక్టీస్ చేయించాలి. తప్పనిసరిగా చేస్తారు కదూ. మరి ఈరోజు కార్యక్రమాలని మనం ఇంతటితో ముగించుకుందాం. తిరిగి మరిన్ని కార్యక్రమాలతో మీ ముందుకి వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.